శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటాము. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపులు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశాలతో కూడిన అవతారమూర్తి. దత్త జయంతి ప్రాముఖ్యత ఉపవాసం, జపం, ధ్యానం, పారాయణం, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునే రోజు. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంశాలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నది స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జపధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యతనిస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురుచరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్రం, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కుర్వపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాదవల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మీ, సరస్వతి, పార్వతీమాతలు మహాప్రతివ్రత అయిన అనసూయపై ఈర్ష, అసూయ, ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ, విష్ణు, శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. ఈర్ష, అసూయ, ద్వేషమనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని మానవులకు తెలియజెప్పడానికో, శ్రీ దత్తుని అవతారానికి నాంది పలకడానికో ఈ గుణాలు వారి మనసు నిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు. ససేమిరా అన్నారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి, అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వేస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేలకు రాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు సృష్టించి పునీతం అవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదమవుతుంది. ఈ ఆకస్మిక పరిణామం ఏమిటో అని వారిని చూచిన పక్షులు కిలకిలా రావాలు చేయసాగాయి. ఇవి కాక ఒక పక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోపక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాదమైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో. మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుర వలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరిపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకు మనం వచ్చిన మాటను మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించామని తలచి ఆశ్రమం ముంగిటి వైపునకు పయనమైనారు. మహాతపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవాహుతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన పతి సేవ తత్పరతచే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ
పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అనుకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రతా తల్లిని దివ్య తపో తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పుంగుల ముగ్గురిని చూసిన ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కార్యాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులు ఆ పతివ్రతా తల్లికి శిరస్సున పిడుగు పట్టినట్లు అయ్యింది. ఒకసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టు అయ్యింది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము, ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క ప్రాతివ్రత్యం, మరో పక్క అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమేలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయ నమః అంటూ కమండలోదకంన ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషికన్యలు ఋషిబాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఉయ్యాల వేగా వారిని జోలపాడుతో నిద్రపుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒక్కసారి తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలిచి ఆ చిన్నారుల బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ మునిబాలకులతో కలిసి వారి కళలను పండించుకోసాగారు. మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్యదశే కదా, మధురానుభూతిని మిగిల్చింది అని మురిసిపోయారు. పసిబాలుల రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరో గుర్తించుకోలేకపోయారు. తల్లి, నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు. అంత అనసూయ మాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకము తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. నాయనలారా, ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశలతో దుర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరం అడిగింది. ఉయ్యాలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలే. కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు వారి వారి అంశాలను దత్తనారాయణునికి ఇచ్చారు. అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారం ఎత్తారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో కోరల పౌర్ణిమగా కుక్కల పండుగగా వ్యవహరిస్తారు. ఈరోజు కుక్కలకు సజ్జబూరలు, వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం సాంప్రదాయం.